విశాఖ గాజువాక నియోజకవర్గంలో టీడీపీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ప్రతి వార్డులో నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ పార్టీ జెండాను ఎగరవేశారు. గాజువాక టీడీపీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన నేటి యువత ఎన్టీ రామారావును ఆదర్శంగా తీసుకొని జీవితంలో ఎదగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. వెంకన్న గారు చూడు చూడు నామాల పెంటి గారు కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన నాటికే ఆయనకి విపరీతమైన ప్రజాదరణ. 41 వసంతాలు పూర్తి చేసుకుని 42వ వసంతంలో అడుగుపెట్టిన శుభ సందర్భంలో పార్టీ ఎంత దిగ్విజయంగా నడిపిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి యువ నాయకులు లోకేష్ బాబు గారు కూడా మేము ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా జాతీయ మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి అచ్చెన్నాయుడు గారు కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇదే సందర్భంగా పార్టీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు కార్యకర్తలకు కూడా ఈ స్థాయికి పార్టీని తీసుకొచ్చినటువంటి వారు, ఆహర్నిశలు కృషి చేస్తున్నటువంటి వారికి కూడా ఈ సందర్భంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ రోజు తెలుగు వారి యొక్క గొప్పతనాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లినటువంటి వ్యక్తి ఎవరు అంటే కీర్తిశీల నందమూరి తారక రామారావు గారికి, వారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సంతోషం, కేంద్రం ఆయన పేరు మీద కాయిన్ 100 రూపాయల కాయిన్ రిలీజ్ చేయడం సంతోషం, కానీ ఇంకా చేయాల్సింది కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పటికీ ఆయనకి విపరీతంగా ప్రజాదరణ, చాలా ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి, డబ్బు ఉన్నటువంటి వ్యక్తి, కీర్తి ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తి. అయినప్పటికీ కూడా ప్రజాసేవలోనే నిజమైన మనస్తృప్తి ఉందని చెప్పేసి పార్టీ స్థాపించినటువంటి